ఓం నమో వెంకటేశాయ. ఈవేళ పద్మభూషణ్ శ్రీమతి రాజశ్రీ బిర్లా గారి జన్మదిన సందర్భంగా పద్మభూషణ్ అనేది ఆమె ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఆదిత్య బిర్లా గారి సతీమణి. ఆమె మన మదురై నుంచి, మన సౌత్ ఇండియా నుంచి, ఆమె మదురై నుంచి ఆమె పుట్టి పెరిగినంత మదురైలో ఉన్నారు. కానీ మార్వాడి నుంచి అక్కడ పోయి బాంబేలో సెటిల్ అయ్యి, కలకత్తాలో సెటిల్ అయ్యి, వాళ్ళ పుత్రుడే ఇప్పుడు కుమార్ మంగళం జిల్లా ఆదిత్య బిర్లా గారి కంపెనీ యొక్క ఆదిత్య బిర్లా గారి సతీమణి ఎన్నో మంచి కార్యక్రమాలు దగ్గర 2 లక్షల మంది ఎంప్లాయీస్ ఉన్నారు. అదే కాకుండా ఈమె సిఎస్ఆర్ ఇవన్నీ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీని ఇవే చూస్తారు. అంటే ఎక్కడెక్కడ చిన్న పిల్లలు, మదిరిలు, తర్వాత పేదవాళ్ళు, స్కూల్స్, హాస్పిటల్స్, బిర్లా గారికి ఉన్న అన్ని 48 కంట్రీల్లో ఉన్న వాళ్ళ వాళ్ళ ఫ్యాక్టరీస్ అన్నీ కలిపి ఎంతోమంది ఎంప్లాయీస్, 2 లక్షల మంది ఎంప్లాయీస్. దానిలో వాళ్ళ పిల్లలు దగ్గర 10 లక్షల మంది. వాళ్ళందరూ కూడా ఈ స్కూల్స్ వాళ్ళకి అన్నిటి కూడా ఈమె చూసుకుంటా ఉంది. కాబట్టి అటువంటి మేడం గారి యొక్క జన్మదిన శుభ సందర్భంగా ఇక్కడ కేక్ కట్ చేసి పేదలకు అందరికీ అన్నదానం చేసి ఇదొక 5 సంవత్సరాలు కంప్లీట్ అయింది. 6వ సంవత్సరంగా చేస్తున్నాం మేము. మాకు ఎంతో ఆప్తులు, వారి యొక్క ఎన్నో ఫ్యాక్టరీల్లో కూడా ఎంతోమంది పేదలు పనిచేస్తున్నారు. ఎంతోమంది ఉద్యోగాలు చేస్తూ 148 కంట్రీస్లో ఉన్న వాళ్ళకి ఇటువంటి మాకు ఒక అవకాశంగా కస్తూర్బా గాంధీ ట్రస్ట్, మీకు అందరికీ తెలిసిందే, 21 సంవత్సరాలుగా సేవ చేస్తున్నాం. ఈ ట్రస్ట్ యొక్క విశేషాలు మీకు అందరికీ కూడా తెలుసు. అంటే సంవత్సరాలకు దగ్గర 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి మేము పేదలకు సహాయం చేస్తూ ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం. ఇంకా కూడా ఎన్నో మంచి కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో మన పిలుపును మన్నించి మన డిప్యూటీ మేయర్ ఆర్సెం శ్రీకృష్ణ గారు, అలాగే బీజేపీ జిల్లా ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారు రావడం, ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో వాళ్ళు పాల్గొనకపోవడం, వాళ్ళ ద్వారా పేదలకు అన్నదానం చేయడం అనేది చాలా సంతోషం. ఓం నమో వెంకటేశాయ.